అయితే సీరియల్స్ ఇండస్ట్రీలో ఇప్పుడు నెపోటిజం అంటే వాళ్ళే వస్తున్నారు. ఫేవరెటిజం ఉంది అంటారు కదా! ఎక్కడుంది చెప్పండి? హ్మ్. ఎవరొస్తున్నారు? అంటే వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ వాళ్ళే తీసుకొస్తున్నారంటారు. కొత్త ఇప్పుడు వాళ్ళకి అంత ఏముంటది? మీకెవరైనా ఒక అమ్మాయి బావుంది, హ్మ్. యాంకరింగ్ చేయగలుగుతుందంటే మీరేం చేస్తారు చెప్పండి? రికమెండ్ చేస్తారా యెస్. మీరు? రికమెండ్ మీ చేస్తారు. ఫ్యామిలీలో ఉన్నా రికమెండ్ చేస్తారు. హ్మ్. ఫ్రెండ్ సర్కిల్‌లో ఉన్నా రికమెండ్ చేస్తారు. హ్మ్. వెన్ యూ హావ్ ఫైండ్ సమ్ టాలెంట్ ఇన్ సమ్ అదర్ వన్, ఓకే. హ్మ్. డెఫినిట్‌గా మనం ఏం చేస్తాం? ఓకే. రా నేను మాట్లాడతాను. ఎవరో ఒక రిఫరెన్స్ కదా! హ్మ్. అందరూ అలా వచ్చినోళ్ళే. రైట్. మేమందరం అవును. కూడా ఎవరో బావుంది, శ్రీరామ్ వర్క్ చేస్తాడు అంటేనే హ్మ్. ఇంకొకటి ప్రమోట్ చేసుంటాను నన్ను. అవును. ఏమి హ్మ్. తెలియకుండా ఒక మనిషి కోసం తెలియకుండా ఎవరు ప్రమోట్ చేస్తారు? తెలీదు కదా! అవును. మీకు హ్మ్. తెలుసు మీరిప్పుడు ఇక్కడున్నారు గాబట్టి, నాకు తెలిసిందనుకోండి, పలానా వాళ్ళున్నారు వెళ్లి ఒకసారి కలని జెప్తా. హ్మ్. ఇది పుట్టే వన్ వర్డ్ అంతే. అక్కడి నుంచి ఏంటంటే వాళ్ళు స్వయం కృషితో వాళ్ళు పైకి రావాలి. అవును. సీరియల్స్‌లో ఫీమేల్ ఉంటారు గదా! ఫీమేల్ క్యారెక్టర్స్‌ని స్టీరియోటైప్‌గా చూపిస్తుంటారు అనేసి ఒక విమర్శ ఉందన్నమాట. అందరూ అవును. అనుకుంటారు. అంటే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది అనేసి. ఎందుకట్లా? టీవీ చూసేవాళ్ళు ఎవరో చెప్పండి నాకు? లేదండి. అంటారు. ఫ్యామిలీ ఆ! కిచెన్ ఆడియన్సే కదా! మోస్ట్ ఆఫ్ ద అవును. టైమ్ అబ్బాయిలెవరు చూడరు చూడరు. టీవీలు. హ్మ్. జెంట్స్ ఎవరు చూడరు. ఎవరి పనిలో వాళ్ళుంటారు. హ్మ్. సీ ఒక హౌస్ వైఫ్‌కి టైమ్ పాస్ ఏంటి జెప్పండి? హ్మ్. పిల్లలు సీరియల్స్. స్కూల్‌కెళ్ళిపోయారనుకోండి. అవును. వాళ్ళకేం జేస్తారు? హ్మ్. సీరియల్ జూస్తారు. సో, ఎంతసేపు ఏంటంటే హౌస్ హోల్డర్స్‌ని దృష్టిలో పెట్టుకొని కథలు జేస్తారు బేసికల్లీ. హ్మ్. వాళ్ళకేం నచ్చుద్ది. హ్మ్. వితౌట్ ఎమోషన్ వాళ్ళు చూడరేమో బహుశా. ఓహ్! అందుకని వాళ్ళకి అందుకని ఎమోషన్ బాగా ఆ! ఎక్కువ. హ్మ్. వాళ్ళకి తగ్గట్టుగా ఎందుకంటే వాళ్ళు కూడా చాలా రీసెర్చ్ చేస్తారు. హ్మ్. ఇప్పుడు ఆడియన్స్‌లోకెళ్తారు. ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. ఈ హ్మ్. సీరియల్ ఏ క్యారెక్టర్ మీకు నచ్చింది? ఏ క్యారెక్టర్ నచ్చలేదు? ఎలా ఉంటే బావుంటుంది? ఎవ్రీ 3 మంత్స్‌కొకసారి వాళ్ళు ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ ఉంటారు. రైట్. ఆ! సీరియల్ అంటే అంత ఈజీగా వీళ్ళు వదిలేసి ఏదో ఒక వాళ్ళ ఇష్టానికి కట్ చేసుకెళ్ళిపోయేది కదండీ. హ్మ్. ఈవెన్ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. ఆడియన్స్‌కి ఎలా నచ్చుతుందో అనేది ఆలోచించి, దాన్ని బెటర్ వేలో ఎలా చెప్పొచ్చని కూడా వాళ్ళు వర్క్ చేస్తారు. ఓకే. అయితే సీరియల్స్ అయితే మీరు చేశారు. దాని తర్వాత వెబ్ సీరీస్ కూడా మీరు స్టార్ట్ యాహ్! చేశారు కదా! యాహ్! వెబ్ సీరీస్‌లో 'రెక్కీ' ఉంది. అవును. అండ్ ద 'విరాటపాలెం' రీసెంట్‌గా 'విరాటపాలెం' 'డాటర్ ఆఫ్ ప్రసాదరావు.' ఆ! సో, ఇవి ఈ జానర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్పెషల్‌గా అంటే ఏదో మూవీ తీసినట్లు తీశారు. సో, ఏంటి మీ ఇన్‌స్పిరేషన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేంటంటే అండి, మాకు వెబ్ స్టార్ట్ అయినప్పుడు హ్మ్. టీవీ వాళ్ళకి ఎవరికీ ఇచ్చేవారు కాదు. ఇప్పుడు ఎలా అంటే టీవీ వాళ్ళకి, సినిమా వాళ్ళకి ఎలాంటి ఒక మధ్యలో హ్మ్. ఆళ్ళు టీవీ వాళ్ళు అని వాళ్ళు అనుకుంటారో, హుహు. అలాగా వెబ్ కూడా ఏంటంటే సినిమా, దాని కింద వెబ్. హ్మ్. దాని కింద టీవీ టీవీ. బేసికల్లీ. అవునవును. టీవీకి, సినిమాకి మధ్యలో వచ్చింది వెబ్ బేసికల్లీ. వెబ్. ఆల్‌మోస్ట్ ఒకానొక టైంలో ఏంటంటే మీకు ఈక్వల్ టు మూవీ వెబ్ అంటే. ఎందుకంటే అవును. 6 ఏంటంటే ఆల్‌మోస్ట్ 10,00,00,000, 8,00,00,000, 9,00,00,000 కూడా ఒక్కొక్క సీరీస్‌కి ఇచ్చారు. హుహుహుహు. సో, హ్మ్. అంటే మినిమమ్ బడ్జెట్ సినిమాలాగే తీశారు అందరూ కూడా. హ్మ్. ఇప్పుడు 'చిరంజీవి' గారి అమ్మాయి 'పరువు' తీశారు 'సుష్మిత' గారు. అవును. 'కోన వెంకట్' గారు 'పులి మేక' అని తీశారు. ఇవన్నీ టాప్ బడ్జెటెడ్ వెబ్ సీరీసెస్ బేసిక్‌గా. ఓకే. ఆ టైంలో ఏంటంటే నాకు ప్యాషను మోర్ ఓవర్ ఏంటంటే 'ప్రేమంత మధురం' క్వాలిటీ వర్క్ చూసారు కాబట్టి, హుహు. టీవీ ఇండస్ట్రీలో వెబ్ చేసినోళ్ళు ఎవరు లేరనుకుంటా నాకు తెలిసి. వెబ్ సీరీస్ 3 సీజన్‌లు చాలా కన్సిక్యూటివ్‌గా తక్కువండి. ఎవరు లేరు. అసలు ఎవరు బహుశా నేను ఒక్కడినే లేరనుకోవచ్చు. అనుకుంటా. హ్మ్. వెబ్‌లో చేసినవాడిని. ఆ హ్మ్. టైంలో ఏంటంటే అంటాను నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో అదే చెప్పాను. బేసిక్‌గా పేరెంట్స్ నాకు మంచి బర్త్ ఇచ్చారు. హ్మ్. అంటే బట్ నేనెంత అంటే అను మేడంని ఎంత గౌరవిస్తాను, ఎంత రెస్పెక్ట్ చేస్తానంటే ఆవిడ నన్ను ఒక టీవీ ప్రొడ్యూసర్‌గా హ్మ్. తీసుకొచ్చి వాడు వెబ్ కూడా చేయగలుగుతాడని ఒక నమ్మకంతో నన్ను వెబ్ ప్రొడ్యూసర్‌ని కూడా చేశారు. సో, నేనెప్పుడు ఏమంటానంటే, ఎవరు గొప్ప అంటే నేను ఆవిడే గొప్ప అని చెప్తా అను మేడమే. ఎందుకంటే నన్నొక స్టేచర్‌కి తీసుకొచ్చి ఆవిడ కూర్చోపెట్టి, మా పేరెంట్స్‌ని కూడా నేను చూసుకునే ఒక అవకాశం నాకు ఆవిడ క్రియేట్ చేస్తే నాకు డెఫినిట్‌గా ఆవిడే గొప్ప కదా! ఎగ్జాక్ట్‌లీ. మా పేరెంట్స్‌ని కూడా నేను చూసుకోగలిగినంత ఒక స్టేచర్ ఆవిడ నాకు క్రియేట్ చేశారు. కాబట్టి హ్మ్. నేను ఆవిడకెప్పుడు రుణపడి రుణపడి ఉంటాను ఉంటారు. అనేది నా పాయింట్ అనమాట. ఓకే. అంతంటే నా మీద బిలీఫ్ ఆవిడకి. ఏ ఓకే. ప్రాజెక్ట్ అయినా ఇది శ్రీరామ్ గారికిస్తే మనకి కరెక్ట్‌గా వర్కౌట్ అవుతది అని చెప్పి హ్మ్. డైరెక్ట్ లేదు ఇది మీరు చెయ్యాలి. అది ఓకే. ఏమైనా కానివ్వండి. అంటే నేను కూడా ఏంటంటే నాకు ఆల్‌మోస్ట్ 15, 16 ఇయర్స్ జర్నీ మేడంతో. ఓకే. ఓకే. ఎప్పుడు నేను ఏది అడిగినా ఎప్పుడు కాదనలా. మేము ఆ టైంకి బడ్జెట్ లేకపోయినా మేడం ఫైట్ చేసి లేదు. అతనికిస్తే డెఫినిట్‌గా జస్టిఫై అవుతది. ఆ క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది ఉంటుంది కాబట్టి స్పె మిమ్మల్ని నమ్మి మరి ఎప్పుడు ఆవిడ ఇచ్చారు. మీరు గూడా ఆ నమ్మకాన్ని ఆ! నిలుపుకున్నారు. మాకసలు ఫస్ట్ మేము హైదరాబాద్‌లో టైటిల్ సాంగ్ ఇక్కడ చేద్దాం అనుకున్నాం 'ప్రేమంత మధురం.' ఓకే. బట్ నాకు నచ్చలే అది.
మీకు నచ్చలేదు. అంటే ఎక్కడో ఒక ఒక హౌస్‌లో తీసుకొని ఒక ప్యాలెస్‌లో చేయాలనేది నాకు నచ్చల. నచ్చలేదు. ఓకే. ఎందుకంటే అది కన్నడలో అలా చేశారు వాళ్ళు. హుహు. ఇక్కడ కూడా అలా చేద్దాం అంటే లేదు నేను సంథింగ్ ఓపెన్ డిఫరెంట్ డిఫరెంట్‌గా కావాలి. కావాలని ఆలోచించి కాశ్మీర్‌కెళ్ళి చేద్దామన్నా. ఓహ్! మేడం దగ్గరికెళ్ళా. ఆ! టీవీ సీరియల్ కాశ్మీర్ అంటే కింద అందరూ తిట్టారు. ఏ బుద్ధుందా లేదా నీకు? ఒక టీవీ సీరియల్ సాంగ్ ఎళ్లి కాశ్మీర్‌లో చేస్తావా? కాశ్మీర్‌లో అని చెప్పి. చేద్దాం ఒకసారి ట్రై చేద్దాం యెస్. ఏమవుతది. క్రియేటివిటీ. ఆ! అంటే మేడం దగ్గరికెళ్తే మేడంకి ఏమనిపించింది తెలీదు. జస్ట్ వితిన్ 30 సెకండ్స్‌లో నన్ను ఇలా చూసారు పైకి. ఓకే. గో హెడ్ అన్నారు అంతే. ఓహ్! ఇంకేం మాట్లాడలా. మీ ఎందుకు మీద చేద్దాం నమ్మకం అండి అనుకుంటున్నారు అది. ఏంటి ఏమీ లేదు. నేను మేడం కూర్చున్నాను, నేను నించున్నాను ఇలాగ ఎళ్లి మేడం సాంగ్ మనం కాశ్మీర్‌లో చేద్దాం అనుకుంటున్నాను అన్నాను. ఇలా చూసారు పైకి. ఓహ్! జస్ట్ చిన్న పాజ్ అంతే. హ్మ్. యాహ్! గో హెడ్ అన్నారు. సూపర్. అది మీరు సంపాదించుకుందనమాట. అది మేము అది చేసింది ఆ సాంగ్ ఎంత బజ్ క్రియేట్ అయింది. హ్మ్. చాలా ఎంతమంది లైక్ అవును. చేశారనేది చాలా మంది లైక్ చేశారు. అండ్ కొత్తగా అన్నమాట. కొత్తగా ఆలోచించే విధానం.